గతంలో బీఆర్ఎస్ కొట్టుకపోవడం కూడా ఖాయమని చెప్పినాం, గట్లనే కొట్టుకపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా బర్రాబర్ ఎవడెవడన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్. కానీ మీ బీఆర్ఎస్ పార్టీ కన్నా మళ్ళీ పగ్గాలు పెట్టి చేపడతారా తెలంగాణ ప్రజలు? ఇస్తారా? ఈ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ క్వశ్చన్ మార్కేనా? ఆ నలుగురు నాలుగు ముక్కలాటనా? రకరకాల డౌట్లు వస్తున్నాయి, మీ కార్యకర్తలకే డౌట్లు వస్తున్నాయి, మాకు రావా సార్ చెప్పండి? మాకు కూడా బరాబర్ వస్తాయి. ఆ నేరెళ్ళ బాధితులు ఏడైతే ఉన్నారో వాళ్ళకి పోయి వాళ్ళ కాలు మొక్కండి. ఆ దళిత బిడ్డలు చెట్టుకు కట్టేసి కొట్టేసారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు సార్. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అయిపోయింది, కాంగ్రెస్ విఫలమైనటువంటి హామీలు అయిపోయేసరికి అందరు ఒక్కసారిగా జై జై తెలంగాణ అని చెప్పి మీరు ఎక్కువ చూస్తున్నారు అనుకుంటున్నారు మీరు. కానీ మీరు చేసే వ్యవహారాలు, ఈ నేరెళ్ళ కథ ఏందో, నేరెళ్ళ దళితుల్ని ఊచకోత ఏ రకంగా మీరు సిగ్గు లేకుండా సిగ్గుమాల పని చేసుకుంటా కొట్టినరో అందరికీ తెలుసు. బరాబర్ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తథ్యం, ఓడిపోవడం ఖాయం. దీనికి ముహూర్తం ఎవరు పెట్టలే, వాళ్ళకి వాళ్ళే పెట్టుకుర్రు, వాళ్ళ రాత వాళ్ళే రాసుకుర్రు ఓడిపోతామని. కానీ మీరు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పడతారా లేదా? నేరేళ్ల సాక్షిగా ఆ దెబ్బల నొప్పులు ఇంకా దళితులు, ఈ దళితుడి గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావే కేటీఆర్, ఈ దళితుడి గురించి మా కేటీఆర్ అన్న గింతగనం మాట్లాడుతుడు. మరి నేరెళ్లలో చెట్టు గట్టేసి దళిత సోదరులను కొట్టినప్పుడు ఈ ఆణిముత్యమైనటువంటి మాటలేమైనా కేటీఆర్ గారు? మూగబోయిందా గొంతు? ఫోన్ చేసి నువ్వే కదా చెప్పింది ఇష్టం వచ్చినట్టు కొట్టు, రాత్రిపూట ఏం జరుగుతుందో ఆడేం ఎవరికి తెలియద్దని చెప్పి. ఇప్పుడు ఆ ఫైల్ ఎస్సీ కమిషన్ పోకుండా మేనేజ్ చేసినోడు ఎవడు? ఎన్ని కోట్లు ఇచ్చినావు మేనేజ్ చేయడానికి? ఎన్ని డబ్బులు ఎరేసినావు వాళ్ళకి? నేరెళ్ళ మర్చిపోతుందా? నేరెళ్ళ దళిత బిడ్డలు మర్చిపోతారా నువ్వు చేసినటువంటి ఊచ కోత అడ్డమైన పనులు? మర్చిపోడు. కాంగ్రెస్ కి శిక్ష తప్పదు, మీ మనస్సాక్షికి శిక్ష తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ నేరెళ్ళ పోయి తప్పు ఒప్పుకుంటారా, క్షమాపణ చెప్తారా, వాళ్ళకి దగ్గర తీసి అట్లీస్ట్ పశ్చాత్తాపం చేసుకుంటారా? అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం కేటీఆర్ గారు. అవేం మర్చిపోలే. ఇంకా ఒకవేళ మర్చిపోయినా గుర్తు చేయనికి మాలాంటి వాళ్ళం మళ్ళా ఉన్నాం. అట్లా అని బీజేపీ అధికారంలోకి వస్తా అంటే గది కూడా డౌటే. సిండికేట్ పాలన నడుస్తుంది, మరి ఏం చేస్తాం? ఇది కూడా ఎందుకు చెప్తున్నా, ఈ నేరేళ్ల గురించి ఎందుకు చెప్తున్నా, డెఫినెట్ గా దళితుడిని ఈడవడం చాలా పెద్ద తప్పు, నేను దీనికి సపోర్ట్ చేయట్లే. కానీ ఈ తప్పు గురించి నీతి సూక్తులు చెప్పేటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి ఆ రోజున నేరెళ్ళ దళిత బిడ్డలు మీకు గుర్తు రాలేదా, మర్చిపోయినరా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కేటీఆర్ గారు. సో మీరు ఎంత లక్కోర్ పనులు చేసిరో ఈ విషయంలో మీరు అర్థం చేసుకోండి, ఎంత ఘోరమైనటువంటి పని చేసిరో మీరు అర్థం చేసుకోండి. ఏ చెట్టును అడిగినా ఈ రోజు నేరెళ్ళకపోతే నేరెళ్ళకు పోయి చూపిస్తా, మళ్ళా తవ్వుతా అన్ని కూడా అక్కడ ఏం జరిగిందో. రేవంత్ రెడ్డి కూడా గాలికి వదిలేసినాడు కదా సబ్జెక్టు, మొత్తం తవ్వి చూపిస్తా నేను. నేరెళ్లలో పోయి ఏ చెట్టును అడిగినా చెప్తాది ఇప్పటికి కూడా అక్కడ దళిత రక్తం, దళిత నేతల, దళిత బిడ్డల రక్తం ఆ నేల పైన చింది ఏ రకంగా వాళ్ళని ఊచకోత పట్టించిర్రో మీరు మాకు తెలియదా? చిమ్మ చీకట్లు కమ్ముకున్నాక గా పాపమే కదా ఇప్పుడు తగిలింది మీకు, మనశ్శాంతి లేకుండా చేస్తాం. సో ఈ రోజు కేటీఆర్, రేపు రేవంత్ రెడ్డి ఎవరిని కూడా వదిలిపెట్టారు. దళితుల జోలికి వస్తే దళితులనే కాదు అసలు ఎవరి జోలికి వచ్చినా ఎవరిని కూడా వదిలిపెట్టదు. కాకపోతే కొంచెం టైం పడుతుందేమో, దేనికైనా లేట్ అయినా జర లేటెస్ట్ గా అవుతుంది ఏదైనా.